మనం దేవాలయానికి వెళ్ళామంటే అనేక శిల్పాలను చూస్తూ ఉంటాం. అందులో దేవతా చిత్రాలు, సైనికులు, దేవాలయ ద్వారాల వద్ద ద్వారపాలకుల్ని చూస్తూ ఉంటాం. ఇంచుమించు అన్ని విగ్రహాలు ఒకే ఆహార్యాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ విగ్రహాల రూపానికి మూలం ఏంది? మొదట దీన్ని ఎవరు చిత్రీకరించారు? దేని ఆధారంగా ఈ విగ్రహాలని రూపొందించారు? తదితర విషయాల్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం చూస్తున్నది బోధిసత్వ పద్మపాణి. ఈనాడు దేశవ్యాప్తంగా బౌద్ధ, జైన, శైవ, వైష్ణవాలయాల ప్రాంగణాల్లో వివిధ రూపాల్లో వివిధ నామాలతో కనిపించే పలు విగ్రహాలకు మూల చిత్రం ఇదే. కొన్ని ప్రసిద్ధ ఆలయాల్లో మూల విరాట్లు సైతం ఇవే పోలికలతో ఉంటాయి. కాకపోతే 2 చేతులు అదనంగా ఉంటాయి. ఆ చేతుల్లో ఉండే ఆయుధాలలో, వస్తువుల్లో తేడాలు వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల భంగిమల్లో స్వల్ప మార్పులుంటాయి. ఇంతకీ ఈ చిత్రం ఎక్కడ ఉంది? ఒకప్పుడు నైజాం పాలనలో ఉన్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య అజంతా గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 650 సంవత్సరం వరకు ఆ మధ్య కాలంలో చిత్రించిన గుహ చిత్రాలు ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ఈ పద్మపాణి చిత్రం ఒకటి. మొదటి గుహలో లోపలి భాగాన ఒక రాతిలో చెక్కిన ఒక బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని సందర్శించుకునేందుకు భక్తులు వెళ్లే మార్గం ప్రారంభంలో ఈ చిత్రం ఉంటుంది. తలపై కిరీటం, చేతిలో పద్మం పట్టుకుని లోపలికి వెళ్లే భక్తులను క్రికంట చూసే భంగిమలో ఉంటుంది. అంటే బుద్ధమూర్తికి ద్వారపాలకుడి పొజిషన్ అన్నమాట. మన శైవ, వైష్ణవాలయాల ద్వారపాలకుల రూపాలు, భంగిమలు ఇంచుమించు ఇలానే ఉంటాయి. ఆఖరికి జైన ఆలయాల ముఖద్వారాలు, స్తంభాలపై కూడా ఈ రూపాలు విస్తృతంగా కనిపిస్తాయి. ఈ చిత్రం క్రీస్తు శకం 480 నుండి 500 మధ్య కాలంలో చిత్రించి ఉంటారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు మనం ఆలయాల్లో చూస్తున్న విగ్రహాలకు మూల రూపం ఇదేనని చెప్పవచ్చు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.